సో చూడొచ్చు మీరు ఎక్కడ పూజ స్టార్ట్ అయ్యింది. మనం పంతులు గారితో కనుక్కుందాము. పంతులు గారు, ఇప్పుడు ఇక్కడ ఏం పూజ నుంచి స్టార్ట్ అవుతుంది? యాక్చువల్లీ శ్రీమాత్రే నమః. శ్రీ నిమిషాంబాదేవి నమః. శ్రీ నిమిషాంబ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనం అమ్మవారి దివ్య చరణ సన్నిధిలో విశేషమైనటువంటి వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. అందులో భాగంగా ముందు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, ఆచార్య బ్రహ్మాది ఋత్విక్ వరణము, అదైన తర్వాత అమ్మవారి సన్నిధానంలో 108 దివ్య కలశలుంచి వాటికి వరుణ ఆవాహనం చేసి షోడశోపచార పూజలు మహాన్యాసము చెప్పుకొని అమ్మవారికి దివ్య మంగళ అభిషేక స్నానోత్సవం చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ విశేషంగా ఈరోజు మనం మహాగణపతి హోమం, చండీ హోమం చేసుకోబోతూ ఉన్నాం. దానికి భాగంగా ఆ చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి అంగదేవతలుగా అమ్మవారి ముగ్గురిని, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారిని, ఉత్సవమూర్తులని, బ్రహ్మాది అష్టమూర్తులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది దిక్పాలకు వాళ్ళందరినీ కూడా మండపారాధన పూర్వకంగా అర్చన చేసుకుని అర్చన సమయం అయిన తర్వాత అక్కడ మనం ఆలయానికి ముందున్నటువంటి మండపంలో చక్కగా మహాగణపతి హోమము, చండీ నవగ్రహ హోమాలుతో ఈరోజు ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. అమ్మవారికి విశేష దివ్య స్నపనం పూర్ణాహుతి అయిన తర్వాత అమ్మవారి యొక్క విశేష దివ్య అలంకార దర్శనం ఉంటుంది. దానితో ప్రాతకాల కార్యక్రమాలు పూర్తవుతాయి. చాలా సంతోషం పంతులు గారు. ఈరోజు అయ్యే కార్యక్రమం పంతులు గారు చాలా వివరంగా మనకు చెప్పిండ్రు. చూడొచ్చు పూజా కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సీల సాధనం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం అభ్యపుల్లభాగాయ సూర్యకోటి సమప్రభా నిర్మలగురుమే దేవసరం గణపతయ నమః అంటూ ఉండండి. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా